రష్యా దగ్గర ఆయుధాలు కొనడం అన్నట్టు మన రెగ్యులర్ పని. గుండు సూదితో సహా రష్యా దగ్గర ఎత్తుకునేటటువంటి దౌర్భాగ్యం అంది. ఇప్పుడు ఆయుధాలలో ఇదివరకటికి మళ్ళీ కాకుండా దాదాపుగా 20% తగ్గించేసి మనం ఇండియాలో తయారు చేసుకుంటాం. ఇది క్రమంగా ఇండియాలో తయారీ సంఖ్య పెరిగిపోతుంది, రష్యా నుండి కొనుగోలు సంఖ్య తగ్గిపోతుంది. ఒకటి అమెరికా, యూరప్ దేశాలు ఒత్తిడిని రష్యా ఫీల్ అవుతుంది. బట్ రష్యా ఆయుధాలు అవుట్డేటెడ్ అయిపోయినాయి అని మనం ఫీల్ అవుతున్నాం. ఇంకొకటి సెల్ఫ్ సఫిషియన్సీ అంటున్నాం. కావాలంటే నువ్వు వచ్చి మా దేశంలో తయారు చేసి పెట్టు, అప్పుడు ఆ టెక్నాలజీ బదిలీ కూడా మాకి, అప్పుడు ప్రయోజనంగా దశాబ్దాల తరబడి నీ దగ్గర కొంటం అలవాటు అవుతుంది తప్పించి ప్రతి రిపేర్కి నీ దగ్గరికి రావాలి. కరెక్ట్గా యుద్ధం టైంలోకి వచ్చేటప్పటికి నువ్వు అడ్డం తిరిగేసేసి అమెరికా వాడు చెప్పాడను ఇంకోటి చెప్పాడను మాకు సహకారానికి రావు. కార్గిల్ యుద్ధం సందర్భంగా చూసాం, బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంగా చూసాము. కాబట్టి నిన్ను ఎక్కువ నమ్మలేము, నిన్ను 30% మాత్రమే నమ్మగలం అని డైరెక్ట్గా చెప్పకుండా అక్కడ స్వయం తయారీ వైపుకి తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ సర్కార్. ఇప్పుడు తాజాగా రష్యాకి సంబంధించినటువంటి టాస్ చెప్తున్నటువంటి లెక్క ప్రకారం రష్యా ఆల్రెడీ ప్రొడ్యూస్డ్ ఆల్మోస్ట్ 1000 T-90 మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్, 300 Sukhoi 30 MKGA ఫైటర్ జెట్స్ అండర్ రష్యన్ లైసెన్స్ అది జరిగినాయి. కాకపోతే ఇవేవి ఇండియా కొంటలేదు అన్నటువంటిదే రష్యాకి సంబంధించిన సంస్థలు చెబుతున్నాయి. అట్లని రష్యాతో వ్యాపారం తెగతెంపులు చేసుకోలేదు. రష్యా దగ్గర నుండి ఆయిల్ అయితే మాత్రం ఈ ఆయుధాల దానికంటే కూడా ఎక్కువ పెట్టుకుంటున్నాం.